Hi dear students, today we are going to discuss in this video regarding International Day of Persons with Disabilities, 3rd December. So 3rd December worldwide UNO ఆధ్వర్యంలో since 1992 1992 సంవత్సరం నుంచి కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని డిక్లేర్ చేసుకుంటున్నాం. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇది ఎందుకు చేస్తారంటే టు ప్రమోట్ అవేర్నెస్ అండ్ అవేర్నెస్ రిగార్డింగ్ డిజబిలిటీస్ పర్సన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ సమస్యలు కావచ్చు, మొబిలైజ్ దేర్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా వాళ్ళకి ఏవైతే డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఉందో అది కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో టు ప్రమోట్ దేర్ రైట్స్, ఈ యొక్క దివ్యాంగులు అనాలి, వికలాంగులు అనకూడదు. ఈ వికలాంగులల్లా కూడా మనం దివ్యాంగులుగా మార్చేసాం మోడీ గారు వచ్చిన తర్వాత. సో దివ్యాంగులు అనాలి, వికలాంగులు అనకూడదు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 3rd December. ఇది యుఎన్ ఆధ్వర్యంలో సిన్స్ 1992 నుంచి కూడా మనకి ఇది వస్తూనే ఉంది. యాక్చువల్గా 1981లో ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, బట్ అఫీషియల్గా 1992 నుంచి కూడా వరల్డ్ వైడ్ దీని అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో దీంట్లో భాగంగా ఈ యొక్క 3rd December యొక్క స్పెషాలిటీ ఏంటో, దాని యొక్క ఈ డిజబిలిటీస్ గురించి మనకి ఏ క్వశ్చన్లు రావచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూద్దాం. ఓకే, సి 1983-1992 ఈ డికేడ్ని యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. సో 1983 to 1992 యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్. అదే ఈ December 3rd యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ 3 పాయింట్లు రాశాను. టు ప్రమోట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజేబిలిటీస్ ఇష్యూస్. వై ద 3rd December 1992 నుంచి కూడా క్యాంపెయిన్ చేస్తుంది యుఎన్ఓ. టు ప్రమోట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజేబిలిటీస్ ఇష్యూస్, దివ్యాంగుల యొక్క సమస్యలు అందరికీ తెలవాలి. అలాగే మొబిలైజ్ సపోర్ట్ ఫర్ డిగ్నిటీ. ప్రతి ఒక్కరికి కూడా ఒక డిగ్నిటీ ఉంటుంది, అది కాపాడాలి. అది రాజ్యాంగంలో ఉంది, మన భారత రాజ్యాంగం అన్ని రాజ్యాంగాల్లో ఉంటుంది. అలాగే ది రైట్స్ వెల్ బీయింగ్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. ఈ 3 పాయింట్స్ కూడా ఉద్దేశంతో December 3rd వరల్డ్ డిజబిలిటీస్ డేగా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 2020 థీమ్ ఏంటి? థీమ్ అంటే నినాదం. థీమ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, థీమ్ 2020 బిల్డింగ్ బ్యాక్ బెటర్ టువర్డ్స్ an inclusive, accessible and sustainable post-COVID-19 world by, for and with persons with disabilities. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది బిల్డింగ్ బ్యాక్ బెటర్ టువర్డ్స్ an inclusive, accessible and sustainable post-COVID-19 world by, for and with persons with disabilities. ఇది 2020 యొక్క థీమ్ అన్నమాట, వరల్డ్ డిజబిలిటీ డే యొక్క థీమ్. ఓకే, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. అంటే ఈ యొక్క దివ్యాంగులు లేదా వికలాంగులు ఈ యొక్క పార్టిసిపేషన్ పెంచడం, వాళ్ళు ఈక్వల్గా చూడడం, దీనికి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చారు 95లో. ఈ చట్టం ప్రకారం 3% రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్స్లో మనకి 3% రిజర్వేషన్. అలాగే ఈ చట్టం ప్రకారం 7 types ఆఫ్ డిజబిలిటీస్, 7 రకాలైన డిజబిలిటీస్ని, అంగవైకల్యాలను గుర్తించారు. అయితే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 తీసుకొచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 దీన్ని తీసుకొచ్చారు. సో 4% గవర్నమెంట్ జాబ్స్, 1% పెంచారు. అప్పుడు 3% ఇంతకుముందు చట్టం, ఇప్పుడు దివ్యాంగులు లేదా వికలాంగులకి 4% ప్రభుత్వ ఉద్యోగాల్లో. సో 4% గవర్నమెంట్ విధిగా ఇచ్చి తీరాలి, వెరీ ఇంపార్టెంట్. ఇది గవర్నమెంట్ చట్టం చేసింది, చట్టం ఇది 2016 చట్టం. అలాగే 21 డిజబిలిటీస్ గుర్తించారు, ఇంతకుముందు 7 ఇప్పుడు 21 డిజబిలిటీస్. అలాగే గవర్నమెంట్ ఎయిడెడ్, గవర్నమెంట్ చే లబ్ధి పొందుతున్న ఇన్స్టిట్యూషన్స్లో 5% ఎడ్యుకేషనల్ సీట్స్ అన్ని కూడా ఈ దివ్యాంగులు కేటాయించాలి, 5%. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే,
సో 4% గవర్నమెంట్ జాబ్స్, 5% ఎడ్యుకేషన్ సీట్స్ దివ్యాంగులు కేటాయించాలి. 2016 చట్టం మోడీ చేశారు. అంతకుముందు 1995 యాక్ట్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఈ యొక్క దివ్యాంగుల్ని అంతా కూడా ఈ మినిస్ట్రీ చూసుకుంటుంది. దీంట్లో ఒక డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. ఇది ఒక డిపార్ట్మెంట్. ఈ డిసేబిలిటీస్ అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్కి వస్తారు. ఈ డిపార్ట్మెంట్ ఫాల్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అలాగే ఒక క్యాంపెయిన్ పెట్టారు దీనికోసం. ఇది కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఆ క్యాంపెయిన్ ఏంటంటే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ ద్వారా ఏం జరుగుతుంది, పబ్లిక్ ప్లేసెస్లో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ వీళ్ళకి బ్యారియర్స్ అడ్డంకి లేకుండా మనకి వాళ్ళకి ఒక రిజర్వ్డ్ సీట్స్ పెట్టడం అనమాట. సో దీన్ని యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అంటారు. సో యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ఎవరి కోసం, దివ్యాంగులు. అలాగే నరేంద్ర మోడీ గారు దాన్ని వికలాంగులను దివ్యాంగులు అంటే డివైన్ ఎబిలిటీస్, దివ్యాంగులు అంటే డివైన్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళగా గుర్తించడం జరిగిందనమాట. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి మినిస్ట్రీ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, క్యాంపెయిన్ కావచ్చు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్ 2కి వచ్చినది. ఓకే, మన ఇండియాలో 2011 సెన్సస్ తీసుకుంటే 2.68 crores డిజేబిలిటీస్, వేరియస్ డిజేబిలిటీస్ అన్నీ కలిపి, అంటే ఫిజికల్ మెంటల్ డిజేబిలిటీస్ అన్నీ కలిపి, అంటే 2.2% పీపుల్ ఇండియాలో 2.2. ఇది 2011 సెన్సస్. ఇప్పుడు కాస్త ఇంకా పెరగవచ్చు అనమాట. సో వరల్డ్ వైడ్ చూసుకుంటే 15% ద పాపులేషన్ హ్యావ్ బీన్ సఫరింగ్ విత్ వేరియస్ డిజేబిలిటీస్. 15%, మన ఇండియాలో 2.2%. సో ఇది పరిస్థితి. సో ఈ దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. ఆయా దేశాల్లో అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా ట్రాన్స్పోర్టేషన్లో బస్సులో కానీ ఎక్కడైనా ఉన్నా కూడా వాళ్ళని గౌరవిద్దాం. అదేవిధంగా వాళ్ళ యొక్క అంగవైకల్యాన్ని చూసి మనం అది హేళన చేయకుండా, ఎగతాళి చేయకుండా, వాళ్ళకు కూడా డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయాలి అందరూ కూడా. ఓకే, సో ఇది మనకి ఈ రోజున December 3rd వరల్డ్ డిజబిలిటీ డే యొక్క స్పెషాలిటీ. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక పాయింట్స్ కవర్ చేసాం. సో ఇది ముఖ్యంగా మనం చూస్తే మెయిన్స్లో, ఎస్ఎస్లో కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గ్రూప్ 2లో వస్తాయి, అన్ని ఎగ్జామ్స్లో కామన్ పాయింట్స్ అనమాట. ఓకే, థీమ్ ఇంపార్టెంట్, 2020 థీమ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హాయ్ డియర్ స్టూడెంట్స్, మాకు చాలామంది అడుగుతున్నారు, పిల్లలు వస్తారు, ఆఫ్లైన్ స్టార్ట్ అయిందా లేదా? ఆఫ్లైన్ అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ గివ్స్ పర్మిషన్ వీ కెనాట్ స్టార్ట్. ఏ ఇన్స్టిట్యూట్ అయినా అంతే, రూపాయస్ కూడా అంతే. ఇన్ ద మీన్ వెల్ మీరు టైం వేస్ట్ కాకుండా, చాలామంది మా దగ్గర చాలామంది తెలీదు ఆన్లైన్ కూడా ఉందని. ఆన్లైన్ ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ వీడియోస్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీడే కూడా కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను నేను ప్రతిరోజు కూడా. అలాగే ఎక్కడైనా సబ్జెక్ట్లో మారినా కూడా దాన్ని అప్డేట్ చేస్తున్నాం. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రీ రికార్డెడ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ నుండి, నెట్ లేకపోయినా కూడా చూసుకోవచ్చు. సో డిజిటల్ బోర్డు, ఇది చూశారు కదా, బోర్డు అంతా కూడా డిజిటల్ బోర్డు. సో ఎవరి అంశాన్ని కూడా, ప్రతి అంశాన్ని చక్కగా కూలంకుషంగా చక్కగా వివరించడం జరిగింది. సో ఆన్లైన్ ఆల్రెడీ ఏడబ్ల్యూఈస్ కానీ, ఏఈస్ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్, హెచ్ఎండబ్ల్యూఎస్, గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 2 కూడా అయిపోవస్తుంది. ఇంగ్లీష్ మీడియం అంటే బైలింగ్వల్ అనమాట. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్, తెలుగు ఎక్స్ప్లెనేషన్, ఇంగ్లీష్ టెక్స్ట్. ఎస్ఐ కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, జేఈ, ఆర్ఆర్బి. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ ఆల్రెడీ రెడీగా ఉంది మా దగ్గర. ఒకవేళ ఎవరైనా ఆఫ్లైన్కే వస్తామనుకుంటే, మీరు ఆఫ్లైన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు కాబట్టి ఒక నెల రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. మీరు ఆఫ్లైన్ చాలా తక్కువ పెట్టాం, నామినల్ ఫీజే పెట్టాం మేము. ఆఫ్లైన్ తీసుకున్న తర్వాత ఆ ఆఫ్లైన్ ఫీజులో 50% మేము తగ్గించి మీకు, ఇది ఆన్లైన్ ఫీజులో 50% తగ్గించి మీకు, లేదా ఓవరాల్ 20% తగ్గించి మేము తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఇంత టైం వేస్ట్ అనుకుంటే ఆఫ్లైన్ రావడానికి ఆన్లైన్ తీసుకుంటే మీకు ఓవరాల్ 20% లేదా మీరు కట్టిన ఫీజులో 50% ఇక్కడ తగ్గించడం జరుగుతుంది. అప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది, మీకు ఇది కూడా ఆఫ్లైన్ తీసుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజ్ అంటే 3 రకాల అడ్వాంటేజ్లు ఉంటాయి. ఒకటి టైం సేవ్ అవుతుంది, ఇంకొకటి మీకు ప్రిపరేషన్ కొనసాగుతుంది, మూడోది ఏమో మీకు ఒకవేళ ఆఫ్లైన్ రావాలంటే ఓవరాల్ ఫీల్లో 20% తగ్గిస్తాము, లేదా మీరు కట్టిన ఫీజులో ఆన్లైన్కి కట్టిన ఫీజులో 50% తగ్గిస్తాము. ఇప్పుడు 3,500 మీకు ఆన్లైన్ ఉంది, దాంట్లో 50% 1,750 రూపాయలు తగ్గిస్తాం. అట్లా ఇక్కడ బెనిఫిట్, ఇక్కడ బెనిఫిటే, మీ టైం కూడా వేస్ట్ కాదు. సో ఇది అభ్యర్థులకి ఈ యొక్క రూపాయస్ అకాడమీ యొక్క ఒక అవకాశం ఇస్తుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. చాలామందికి తెలియదు, సార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అంటున్నారు. ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది. ఆఫ్లైన్ గవర్నమెంట్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తే
అప్పుడు ఇన్ ద మీన్ వైల్ ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది మొన్న హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత ఒక విషయం మీకు అర్థమై ఉంటుంది. మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, నోటిఫికేషన్ పడిన తర్వాత లేదా పడుతుందేమో అని చెప్పి ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు కొంచెం ఈ యొక్క హెచ్ఎండబ్ల్యూఎస్ పేపర్ చూసిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఎవరైతే లాంగ్ పీరియడ్లో ఉన్నారో 2-3 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి 300 దాటే హెచ్ఎండబ్ల్యూఎస్లో మీరు చూడండి. వాళ్ళకి ఎవరైనా అడగండి, జనరల్ స్టడీస్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు. సో జనరల్ స్టడీస్ మోర్ ఎవర్ చాలా డెప్త్ ఇచ్చాడు, మోర్ దెన్ గ్రూప్ 2 ఇచ్చాడు. అంటే ఏ విధంగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది మనకి గెజిటెడ్ పోస్ట్ కాబట్టి, గ్రీన్ పెన్ కాబట్టి, ఇవి మంచి పోస్టులు కాబట్టి ఏదో 2 నెలల్లో, నెల రోజుల్లో, 3 నెలల్లో తీసుకుంటే కాని పని. సో ముందు నుంచే స్లోలీ మనకి ప్రిపేర్ అవుతూ ఉండాలి. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో కాబట్టి మేము ఇక్కడ ఫీజు కూడా చాలా నామినల్గా పెట్టాం. సో యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, ఎందుకంటే ఎందుకు చేయవలసి వస్తుందంటే ఈ వీడియో చాలామంది కాల్ చేసి ఆన్లైన్ ఉన్నాయని అడుగుతున్నారు. సో అదేవిధంగా ఆఫ్లైన్ ఎప్పుడైనా అడుగుతున్నారు. మరి ఆన్లైన్కి నుంచి ఆఫ్లైన్కి రావాలంటే ఎట్లా, ఆ క్లారిఫికేషన్ ఇచ్చాను. మీరు ఆన్లైన్ తీసుకున్నప్పటికీ కూడా ఆఫ్లైన్కి రావాలి అంటే ఓవరాల్ ఫీజులో 20% లేదా మీరు కట్టిన ఫీజులో 50% మీకు ఇక్కడ కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా అన్ని రకాలుగా ఉపయోగంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రూపా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.